భారతదేశంలో బహిరంగంగా యాపిల్ వాళ్ళు అసలు సంస్థల్ని పెట్టకూడదని, వాళ్ళు ఎటువంటి యాపిల్‌కి సంబంధించిన నిర్మాణం చేయకూడదని, అసలు యాపిల్ ప్రొడక్ట్స్ అమ్మడానికి లేదా మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వీల్లేదు అంటూ ట్రంప్ ఓపెన్‌గా చెప్పిన విషయాలు అందరిని షాక్‌కి గురిచేశాయి. అయితే నిజానికి మీరు ఇండియాలో ఎటువంటి ఫ్యాక్టరీ పెట్టకండి. మా అమెరికాలో పెట్టండి అంటే, పర్వాలేదు మేము ఇండియాలోనే పెట్టుకుంటాము అంటూ అక్కడ టిమ్ కుక్ దిమ్మ తిరిగే షాక్ అయితే ఇవ్వడం జరిగింది డొనాల్డ్ ట్రంప్‌కి. కానీ దాన్ని కూడా తట్టుకోలేని అత్యద్భుతమైన ఈగో అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే మన మామూలు వాడుక భాషలో చెప్పాలి అంటే బలుపు. ఇది బాగా విపరీతంగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడు? ఓకే. మీరు పెట్టుకుంటారా? సరే ఇండియాలో పెట్టుకోండి. మీకు మేము దారుణమైన టారిఫ్స్ ఏసేస్తాం అని చెప్పాడు. ఫ్రెండ్స్ అసలు డొనాల్డ్ ట్రంప్ తన ఒక కుర్చీ ఎక్కినప్పటి నుంచి టారిఫ్ అని ఒక బోర్డ్ పెట్టుకున్నాడు. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఆ టారిఫ్ అనే మాటను వాడేస్తూనే ఉన్నాడు. నువ్వు అది చేసావా నీ మీద టారిఫ్ వేసేస్తా. నువ్వు ఇది చేసావా నీ మీద టారిఫ్ తీసేస్తా అంటున్నాడే కానీ అసలు ఆ దేశం ఏంటి? వాళ్ళ పురోగతి ఏంటి? మనకెలా లాభపడుతుంది? అసలు ఏ రకంగానూ కూడా ట్రంప్ ఏమీ ఆశించటం లేదు. అసలు ట్రంప్ ఇలా ప్రవర్తించడానికి కారణం ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ ఈగోనే. ఈగో నెత్తికెక్కేసింది అసలు ట్రంప్‌కి. మనం మాట్లాడేది కూడా వినిపించని స్టేజ్‌లోకి వెళ్ళిపోయాడు ఆయన. సరే ఇదంతా ఎందుకు? ఒక పక్కనేమో ఇలాంటి పనులు చేస్తూనే అంటే మీరు అక్కడ ఫ్యాక్టరీ పెట్టకండి. మీరు ఇక్కడ సంస్థల్ని పెట్టకండి. మీరు గనుక పెడితే మేము ఒప్పుకోము. మేము టారిఫ్ ఏసేస్తాము. మీతో ట్రేడింగ్ డీల్స్ క్లోజ్ చేస్తాము అంటూ బెదిరిస్తూనే మరొక వైపు ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా ఎళ్తే అలాగా మైక్ పట్టుకొని నేను ఆ యుద్ధం ఆపాను. నేను ఈ యుద్ధం ఆపాను. నేను ఆ యుద్ధం ఆపాను. నేను ఈ యుద్ధం ఆపాను అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? పాకిస్తాన్ అలాగే భారతదేశం మధ్య జరుగుతున్న ఆపరేషన్ సింధూర్‌ని సీజ్ ఫైర్ చేసింది నేనే అంటూ చెప్పడం జరిగింది ఫస్ట్‌లోనే. అయితే అసలు జరిగిన విషయం ఏంటి? పహల్గామ్ దాడి జరిగిన తర్వాత ప్రతి ఒక్కరికి తెలుసు పాకిస్తానే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది అని. అయితే దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా పాకిస్తాన్‌లోనే ఉన్నారని తెలుసు. అంతకు మునుపు వాళ్ళ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ కూడా జగ్లర్ వెయిన్ అని, కశ్మీర్ మనదే అని, అసలు హిందూయిజం, ఇస్లాం అనేది 2 వేరు వేరని, భారత్, పాకిస్తాన్ 2 వేరు వేరు దేశాలని చెప్పాడు. అది జరిగిన 2, 3 రోజులకే ఇంత పెద్ద దాడి జరిగింది. పాకిస్తాన్ వాళ్ళే ఇదంతా చేశారు అంటే, అమెరికా వాళ్ళు కనీసం అంటే కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా కానీ, ఈ విషయం గురించి కానీ. పైగా అమెరికా వైస్ ప్రెసిడెంట్ అయిన జేడీ వాన్స్ అయితే మీ యుద్ధం, మీ ఇష్టం, మీ చావు, మీరు చావండి అంటూ 4 ముక్కలు రాసి చేతులు దులిపేసుకున్నాడు. సరే అలాగే ఉండాల్సింది మరి. మరి మన ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టి పాకిస్తాన్‌కి చుక్కలు చూపించి ఇక రెండంటే 2 గంటల్లో మొకరిల్లే స్టేజ్‌కి పాకిస్తాన్ వెళ్ళిపోయిన టైంలో కరెక్ట్‌గా ఫోన్ చేసి మరి వాళ్ళకేం చెప్పాడో తెలీదు గానీ ఆ పాకిస్తాన్ వాళ్ళకి, మనకైతే మాత్రం ఈ డీజీఎంఓ వాళ్ళు కాల్ చేసి మాట్లాడితే వాళ్ళేమన్నారు మన డీజీఎంఓ వాళ్ళు, అవతల అంటే పాకిస్తాన్ డీజీఎంఓ వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్తే కానీ మేము సీజ్ ఫైర్ చేయము అని చెప్పేశారు. ఆ 2 దేశాలు మాట్లాడుకుని అంటే మన భారత్, అటు పాకిస్తాన్ మాట్లాడుకుని అసలు ఏ విషయం అని చెప్పే లోపు డొనాల్డ్ ట్రంప్ తన అఫీషియల్‌గా నేనే సీజ్ ఫైర్ చేయించాను. 2 అక్కడ అంటే ఈయన ఇంకొక పని కూడా చేశాడు ఫ్రెండ్స్. భారత్ అలాగే పాకిస్తాన్ ఈ 2 దేశాన్ని కూడా ఒకటే తాటి మీదకి తీసుకొచ్చేసాడు. అంటే వాళ్ళిద్దరికీ కూడా కామన్ సెన్స్ బాగా ఉంది. అసలు పాకిస్తాన్ ఎక్కడుంది? మన భారతదేశం ఎక్కడుంది? జీడీపీలో కానీ, ఒక దేశ అభివృద్ధిలో గానీ, జనాల్ని పట్టించుకునే విషయంలో గానీ, పాకిస్తాన్ ఎక్కడో నేల నాకేస్తోంది. అలాగే భారత్ ఆకాశానికి నిచ్చెన వేసుకుని ముందడుగు వేస్తోంది. ఇటువంటి 2 దేశాల్ని కంపేర్ చేస్తూ కామన్ సెన్స్ అన్న మాట మాట్లాడుతూ డొనాల్డ్ ట్రంప్ చాలా అంటే చాలా విర్రవీగాడు. సరే అయిపోయింది. ఆపరేషన్ సింధూర్ అక్కడితో ఆగలేదు కానీ సీజ్ ఫైర్ అయితే జరిగింది. అయిపోయిందా? తర్వాత కూడా మొన్న ఆయన మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌కి వెళ్ళాడు. వెళ్ళిన ప్రతి చోట నేనే భారత్, పాకిస్తాన్‌కి సంబంధించిన యుద్ధాన్ని ఆపేశాను. లేదంటే అణు దేశాలకు మధ్య అణుదే అణుదే అణుబాంబులు వాడే అణుదేశాల మధ్య గొడవ జరిగిపోయేది. ప్రపంచానికి నష్టం జరిగిపోతుంది అని ఎక్కడికెళ్తే అక్కడ చెప్తున్నాడు. ఇలా చెప్పటానికి కారణం ఏంటని మీరు అడగొచ్చు కదా! దీని వెనకాల చాలా పెద్ద కారణం ఉంది. అదేంటి అంటే ముఖ్యంగా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ పీస్ నోబెల్ పీస్ అవార్డ్‌కి తను
నామినేట్ అయ్యాడు. ఓకే, నోబెల్ పీస్ అవార్డ్ అంటే ఏంటంటే యుద్ధాలు ఎక్కువ చేయకుండా ప్రజల శ్రేయస్సు, మొత్తం ప్రపంచ దేశాల శ్రేయస్సు కోరిన వాళ్ళకి నోబెల్ పీస్ అవార్డ్ ఇస్తారు. ఈ నోబెల్ పీస్ అవార్డ్ అనేది ఈ డొనాల్డ్ ట్రంప్ తను అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే వస్తే అది తనకు ఒక మంచి గుర్తింపునిస్తుంది. అంటే తర్వాత కూడా నోబెల్ పీస్ అనేది రావచ్చు అవార్డు, కానీ అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వస్తే అదొక కిక్ వేరు కదా. సరే, ఇదంతా ఎక్కడ పడితే ఏది పడితే ఎలా పడితే అలా వాగేస్తుంటే దానికి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయిన జయశంకర్ గారు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చారు. నిజం చెప్పాలి అంటే మోదీ గారు, ఆ తర్వాత జయశంకర్ గారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు షాకులు ఇస్తూనే ఉన్నారు. ఈయన ఇంత మాట్లాడుతున్నారు కదా డొనాల్డ్ ట్రంప్, కానీ మోదీ గారు ఎక్కడా కూడా ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్లేస్కి వెళ్ళినా, ఎక్కడ ఎవరితో మాట్లాడినా కూడా ట్రంప్ ప్రస్తావన కానీ అమెరికా ప్రస్తావన కానీ ఏమీ మాట్లాడకుండా పాకిస్తాన్తో మాకు ఇంకా చర్చలు లేవు అని ఒక మాట అన్నారు. ఎందుకన్నారంటే డొనాల్డ్ ట్రంప్ అంతకు మునుపు కూడా ఒక మాట అన్నాడు. ఏంటంటే భారత్ అలాగే పాకిస్తాన్ ఈ ఇద్దరిని కూడా ఒక డిన్నర్ టేబుల్కి తీసుకువెళ్ళి ఆ డిన్నర్ని తినిపించాలని ఉంది అనేసి చెప్పడం జరిగింది. దానికి రివర్స్ కౌంటర్గా మన మోదీ గారు ఏమన్నారంటే అసలు పాకిస్తాన్తో మాట్లాడేది లేదు, పీవేక్ గురించి ఏమైనా మాట్లాడాలంటే ఓకే, మేము చర్చలకు సిద్ధం, అంతేగాని వేరే విషయం గురించి మాట్లాడే ప్రసక్తే లేదు అని చెప్పడం జరిగింది. అయిపోయింది కదా. తర్వాత కూడా డొనాల్డ్ ట్రంప్ ఇదే కంటిన్యూ చేస్తుంటే మన జయశంకర్ గారు ఒక మాట అన్నారు. ఏంటంటే ఆయన డ్యూటీలో భాగంగా జయశంకర్ గారు ప్రతి చోటుకు వెళ్తున్నారు. జర్మన్కి వెళ్ళారు, మన థాయిలాండ్కి వెళ్ళారు, ఇట్లా రకరకాల దేశాలకు వెళ్తున్నప్పుడు అక్కడ ఒక మీడియా పర్సన్, నేషనల్ ఛానల్స్ సంబంధించిన మీడియా పర్సన్, మీరు పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్నప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఎక్కడుంది, డొనాల్డ్ ట్రంప్ గారి పాత్ర ఏంటి అంటే ఆయన చాలా చాకిచక్యంగా యునైటెడ్ స్టేట్స్ యుఎస్లో ఉంటుంది, భారత్ ఇండియాలో ఉంటుంది అంటూ చాలా చమత్కారంగా ఆయన మాట్లాడారు. ఇక్కడ దీనికి ఒక కారణం ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మన దేశం అనేది చాలా అభివృద్ధి చెందుతుంది. అమెరికా లాంటి దేశంతో మనం గొడవ పెట్టుకుంటే ఖచ్చితంగా దాని వెనకాల పర్యవసానాలు చాలా దారుణంగా ఉంటాయి. శాంక్షన్స్ విధించేస్తారు. అంటే ఏంటి, మీరు అక్కడ అది కొనుక్కోకూడదు, మీరు ఇక్కడ ఇది అమ్మకూడదు, మీరు అక్కడ అది తెచ్చుకోకూడదు, ఇలా రకరకాలుగా అనమాట. దానివల్ల అభివృద్ధి చెందుతున్న దేశం కాస్త ఒక్కసారిగా కుదేలైపోతుంది. ఆర్థిక మాంద్యం చాలా విపరీతంగా వస్తుంది. ఎందుకనంటే అమెరికా అనేది ప్రస్తుతం ఒక అగ్రరాజ్యం, అది మనం ఒప్పుకోవాల్సిందే. సో వాళ్ళతో టైఅప్స్ అనేవి చాలా సున్నితంగా ముందుకు నడిపించాలి భారతదేశం, అది ఎవరైనా ఒప్పుకోవాల్సిన నిజం. అలా అని వాళ్ళకి ఎదురు తిరగకుండా అవునండి మీరు చెప్పిందే కరెక్ట్ జీ హుజూర్ అని అయితే మాత్రం ఎవరు అనకూడదు. మనం చెప్పాల్సినవి చెప్తూనే అక్కడ వాళ్ళకి అంటించాల్సిన చురకలైతే మన మోదీ గారు కానీ జయశంకర్ కానీ అంటించారు. బాగానే ఉంది కదా. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు చాలా ఒక పెద్ద ట్విస్ట్ రాబోతుంది అసలు మొత్తం విషయంలోనే. అదేంటంటే పాకిస్తాన్ని వాళ్ళు ఏమీ అనరు, ఒక్క మాట అనరు. అక్కడ ఖ్వాజా ఉన్నారు కదా, వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్, మేము అమెరికాకి డర్టీ వర్క్స్ చేశాము అన్నా ఆయన స్పందించారు. ఎవరు, డొనాల్డ్ ట్రంప్. మొన్నటికి మొన్న ఆయన ఏమన్నారంటే ఖ్వాజా అమెరికాలో గనక చూసుకున్నట్టయితే వాళ్ళు వాళ్ళ సొంత లాభం కోసం, సొంత డబ్బులు చేసుకోవడం కోసం రకరకాల చోట్ల యుద్ధాలు పెడుతున్నారు, వాళ్ళ మిజైల్స్ వాడుతున్నారు అన్నారు. దానికి ఒక్క మాట డొనాల్డ్ ట్రంప్ నుంచి కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి ఎటువంటి స్పందన లేదు. అంతే, వాళ్ళందరూ ఏంటంటే ముద్దు బిడ్డలాగా చూసుకుంటున్నారు, మన భారతదేశాన్ని మాత్రం సవితి బిడ్డలు అనమాట. అయితే ఇప్పుడు భారత్ అలాగే చైనా ఈ రెండు దేశాన్ని కనుక మనం చూసినట్టయితే ఖచ్చితంగా స్కిల్డ్ లేబర్ అనే వాళ్ళు చాలా తక్కువ రేటుకి దొరుకుతుంటారు. అంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది, యువత ఎక్కువ మంది, ఖచ్చితంగా వీళ్ళు ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేస్తారు. అలాంటి సమయంలో యాపిల్ కంపెనీ వచ్చి భారత్లో పెడతాను అంటే భారత్లో పెట్టడానికి వీల్లేదు అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ చెప్పడం చాలా అంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అయినా పర్లేదు మేము పెడతాము, మాకు ఎటువంటి ఇది లేదంటే మేము వెంటనే టారిఫ్ వేసేస్తాము అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఒక అగ్రరాజ్యానికి ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి ఇదేనా చేసేది? నీ అమెరికాకి ఏమైనా అడ్డొస్తున్నామా? నీ విషయానికి ఏమైనా అడ్డొస్తున్నామా? లేదు కదా. అలాంటప్పుడు ఇట్లాంటివి చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇలా చేస్తున్నారు, ఎక్కడా కూడా భారత్ డొనాల్డ్ ట్రంప్ని ఎంటర్టైన్ చేయట్లేదు. అమెరికా గొప్ప, డొనాల్డ్ ట్రంప్ గారు దేవుడు అని అనుంటే ఆయన ఇటువంటి మాటలు మాట్లాడేవారు కాదు. అలా అనటకపోయేటప్పటికి